రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ లీడర్లు. 420 హామీలు 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ 2 ఏళ్లు దాటినా హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు. గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం వందలాది మంది పేదల ఇండ్లను కూల్చడం దారుణమన్నారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ సర్కార్కు జనం బుద్ధి చెప్తారన్నారు కమలం నేతలు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులు అవమానాలు ఎదుర్కొన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలో పాల్గొన్నారు రామచంద్రరావు. మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్ గానే గవర్నమెంట్ ఎంప్లాయీస్ గానే పువ్వులుగానే చూసుకుంటా ఉన్నారు, ఎటువంటి కష్టం లేకుండా చూసుకుంటున్నారు. కానీ మీరు వచ్చినటువంటి 2.5 సంవత్సరాల్లో ఇప్పటి వరకు రిటైర్డ్ పెన్షనర్స్కు రిటైర్డ్ అయినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక్క పైసా కూడా మీరు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వలేకపోతా ఉన్నారు. గాంధీ విగ్రహం పేరుతో పేదల ఇండ్లు కూల్చడం దుర్మార్గమని మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కామారెడ్డి బాన్సువాడ బాధిత కుటుంబాలను పరామర్శించారు సంజయ్. పేదల ఇండ్లు మీరు కూలిస్తే అదే ప్రాంతంలోని పెద్దల ఇండ్లను బుల్డోజర్లతో తాము కూల్చివేస్తామన్నారు. శాంతి భద్రతల సమస్య వస్తే కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు బండి సంజయ్. బఫర్ జోన్ లో ఎన్నున్నాయి, ఎఫ్టీఎల్ లో ఎన్ని కూడా చూద్దాం పాండి. చలో ఎన్ని పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి, ఎన్ని పేదలు ఇల్లు కూర్చున్నారో ఇలా చూద్దాం. సైడ్ ఇన్స్పెక్షన్ చేద్దామా, రమ్మని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ రమ్మని చెప్పండి. వాళ్ళ మూసీ పేరుతోని గాంధీ విగ్రహం పెడతామని చెప్పి పేదోళ్ళు ఇల్లు కూల్చేస్తే సోషల్ మీడియాలో ఎంత ఏడుస్తున్నారు పాపం వాళ్ళు. ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు ఎంపీ రఘునందన్ రావు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ డీఏ, పీఆర్సీలు లేవని విమర్శించారు రఘునందన్. పదవీ విరమణ చేసే నాటికి పెద్ద మొత్తంలో డబ్బు రావాలని ఉద్యోగులు నెల దాచుకున్న డబ్బు కూడా చెల్లించలేని స్థితిలో సర్కారుందని విమర్శించారు డీకే అరుణ. 2.5 సంవత్సరాలుగా రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల బెనిఫిట్స్ గురించి ఏ రోజు కూడా మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఈ నిరసన దీక్ష తర్వాతనైనా కళ్ళు తెరవాలని, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల బెనిఫిట్స్ అన్నింటినీ వెంటనే వారికి అందించి ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం కూడా ఇక్కడ డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపు 70 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన ఎదురు చూసి మరి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. భారతీయ జనతా పార్టీ మీకు అందరికీ అండగా ఉంటుందని భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు ఇక్కడ పెద్ద ఎత్తున ఈ దీక్షలో మీకు మద్దతుగా దీక్ష చేపట్టి మీకు అందరికీ కూడా మద్దతుగా ఉంటామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ సర్కార్కు చిత్తశుద్ధి లేదన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. డబ్బుల కోసమే ధరణి తీసేసి భూభారతి పేరుతో వేల కోట్ల రూపాయలు వసూలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆర్థిక అక్రమాలకు రేవంత్ పూర్తి బాధ్యత వహించాల్సిందేనన్నారు ఏలేటి. సంవత్సరాల కొద్ది పెండింగ్ ఉంటే మరి వాటి విషయంలో వాటి అంశంలో అనేక సార్లు భారతీయ జనతా పార్టీ మాట్లాడినా, అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసినా ఇప్పటి వరకు అంశం మీద చలనం లేనటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఈ దీక్ష ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నాం. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాలు ఫలించాయన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులు రోడ్డు మార్గం ద్వారా ఒమన్లోకి ప్రవేశించి అక్కడి నుంచి భారత్ రావచ్చన్నారు. దీనిపై మస్కట్లోని ఇండియన్ ఎంబసీ ఆఫీస్ ప్రకటన కూడా చేసినట్లు తెలిపారు. భారత్కు తిరిగి రావాలనుకునే గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులంతా ఏదైనా సమాచారం కావాలంటే ఒమన్లోని ఇండియన్ ఎంబసీని సంప్రదించాలని సూచించారు బండి సంజయ్.